అంటే వైనాట్ 175 అంటే అది దీంట్లో ఒక 11 ఇచ్చి మీకు ఎవరు నేను నాకు మెసేజ్ పెడుతున్నాడు ఇప్పుడు వర్మ గారు దాంట్లో మీరు ఉన్నారన్నా ఎందుకు వాళ్ళు ఎట్టా అసెంబ్లీకి రాలో ఒకవేళ అవసరం అయితే గవర్నమెంట్ ఒక షేర్ ఆటో సరిపోతుంది వాళ్ళకు ఎందుకు అని ఇలాంటి అవమానం ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి అవమానాలు వ్యక్తిగత జీవితాలు అంటే మీ దగ్గర ఉన్నటువంటి మంత్రుల్లో నేను వర్మ గారు నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే బాలకోటేశ్వర సీనియర్ ఇక్కడ నేను ఛాలెంజ్ చేసినాను చాలా మంది వెంకటరెడ్డి కావచ్చు ఎవరు వైసీపీ వాళ్ళతో ఏమని మళ్ళీ ఇలాంటి భాష మాట్లాడే వ్యక్తి ఒక్క మంత్రి గెలిచినా నేను మీ ముందు తలంచుతా ప్రజల సాక్షిగా చెప్తున్నాను అని ఛాలెంజ్ చేశాను ఈరోజు ఒక్కరు కూడా అసెంబ్లీ గేటు తాకని వాళ్ళు ఏ గేట్ వెనకలు ఉన్నారో మాకు తెలియదు ఆయన గేటు తాకనేమో ఆయన ముందు వీళ్ళంతా భజన పరులు అని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే తెలుసుకుంటున్నాడు అంటే ప్రపంచంలో ఓడిపోవడానికి ఎంతకంటే ఏమీ లేదు మా నాయకుడు అన్నాడు ఇలా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా బిడ్డలను భార్యలను మాట్లాడితే ఒకే ఒక ఛాలెంజ్ అంటే ఆయన శక్తి ఏమో ప్రజల మీద నమ్మకంతో అతఃపాతాళానికి పోతావు అతఃపాతాళానికి తొక్కుతాను నాకు అందిన ఇన్ఫర్మేషన్ అతఃపాతాళంలో కూడా లేడంట ఆయన మరి ఇంకెంత లోతుల్లో ఉండడో నాకు తెలియదు ఎవరు సార్ మరి అందుకే ఇప్పుడు ప్యాలెస్లు అన్ని వదిలేస్తా నేను ఒక్క మాట చెప్తున్నా వీళ్ళందరూ ఏం మాట్లాడతారు మొన్నటి కనుక మా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటేనే మీరు ఓటేయండి లేకుంటే మీరు ఓటేయద్దని గర్వంగా చెప్తున్నాం అన్నారు ప్రతి డిబేట్లోని వీళ్ళు మరి ఈరోజు ఇంత చెత్తగా ఓడించినాక మీ అభివృద్ధి ఏమైంది మీరు ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అంటే ఈయన రాజ్యాంగమా ఎవరు రాజ్యాంగం నడిచిందండి ఇన్ని రోజులు రాజ్యాంగానికి ఏ రోజన్నా విలువ ఇచ్చారా మీరు రాజ్యాంగంలో విలువలు పాటించారా మీరు మరి ఈ రోజు మళ్ళా రాజ్యాంగం గుర్తొచ్చిందా మీకు మరి రాజ్యాంగం గురించి మాట్లాడేది మీరు ఇన్ని రోజులు మీరు ఏ రాజ్యాంగం ప్రకారం 10% లేదు అంటున్నాడా మరి ప్రజలు కూడా మీకు అధిక ప్రతిపక్ష హోదా కూడా లేదు మీరంత కిరాతకులు మీరంత ప్రజా కంటకులు మీ వినాశనం అంతగా ఉంది కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలో కూడా కూర్చోడానికి లేదు అని సిగ్గు లేదా మీకు అని తీర్పిచ్చారు ఇప్పుడు మళ్ళీ తగుదునమ్మా అంటూ ఒక లెటర్ రాసి రాజ్యాంగం అని ఒక ముసుగేసుకొని మాకు అని చెప్పి ప్రజలు ఇచ్చుండాలి మీకు ఆ 10% ఇంకోటో ప్రజలు 18 19 సీట్లు ఇచ్చుంటే అది కూడా ఇవ్వలేదు అంటే మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకొని పార్టీలో ఇప్పటికైనా ఎందుకు ఇలా జరిగింది మనం అనవసరంగా తిట్టినామా మనం అభివృద్ధి చేసినామా